నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప రైల్వే స్టేషన్తో పాటు జిల్లాలో రహదారి విమానయాన సేవల విస్తృతం ద్వారా రవాణా వ్యవస్థలో మేటిగా నిలవనున్న వైఎస్ఆర్ జిల్లా. రైల్వే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికైన మేడా రఘునాథ్ రెడ్డికి కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను బేషరతుగా వెంటనే అమలు చేసి ఆదుకోవాలి. నిరసన ప్రదర్శనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికైన మేడా రఘునాథ్ రెడ్డికి కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కడపకు విచ్చేసిన మేడా రఘునాథ్ రెడ్డిని సూర్యనారాయణరావు కలిశారు. సేవా గుణమే ప్రధాన లక్ష్యంగా, సేవే పరమావధిగా ఉన్న రఘునాథ్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన విధంగా గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో అన్నమయ్య జిల్లాలో తొలి రాజ్యసభ సభ్యుడిగా జిల్లా చరిత్రలో రఘునాథ్ రెడ్డి నిలిచిపోతారన్నారు. రాజకీయ అరంగేట్రంతో ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అరుదైన అవకాశం లభించిందని ఈ సందర్భంగా చెప్పారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న రఘునాథ్ రెడ్డి పేద ప్రజలకు మరింత అండగా నిలబడి అటు పార్టీకి ఇటు ప్రజలకు తమ వంతుగా విశేష సేవలు అందించగలరని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి తమ వంతుగా తోడ్పడగలరని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కడప రైల్వే స్టేషన్తో పాటు జిల్లాలోని రహదారి విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయని, రవాణా వ్యవస్థలో వైఎస్ఆర్ జిల్లా మేటిగా నిలవనుందని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, దాదాపు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరికొన్నిటికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత కేంద్ర మంత్రులతో కలిసి ఈరోజు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోని 15 స్టేషన్లతో పాటు 24 రోడ్ అండర్ బ్రిడ్జిలకు 20.35 కోట్ల కేంద్ర నిధులతో కడప రైల్వే స్టేషన్ అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రధానమంత్రి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. కడపలోని రైల్వే శుభం హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ, అమృత్ భారత్ స్కీమ్లో కడప రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కడప రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు త్వరలో కడప విమానాశ్రయంలో 210 కోట్లతో నూతన టెర్మినల్ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అంతేకాకుండా కడప బెంగళూరు, కడప తిరుపతి రహదారి, కడప నెల్లూరు ప్రధాన రహదారులను విస్తృతం చేయడం జరుగుతుందన్నారు. దీంతో వైఎస్ఆర్ జిల్లాలో అన్ని రకాల రవాణా వ్యవస్థలు మరింత పటిష్టం కానున్నాయన్నారు. రైల్వే, రహదారులు, విమానయాన సేవల విస్తృతంతో జిల్లా మరింత అభివృద్ధి పదంలోకి రానుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కడప ఆర్డీఓ మధుసూదన్తో పాటు ఇతర అధికారులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. మనం గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ మన కడప రైల్వే స్టేషన్కి ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ ప్రోగ్రామ్ ఈరోజు మన కడప జరుపుకుంటున్నాం. ముఖ్యంగా దీని జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ జంక్షన్ పరంగా కడప రైల్వే స్టేషన్ ని డెవలప్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక అంశము కడప జిల్లా వాసులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్లో రోడ్డు, రైల్వే, హైవేస్ సంబంధించుకుని మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా అవుతుందో ఈ నెల మన ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా సుమారు 215 కోట్లతో కొత్త టెర్మినల్గా ఫౌండేషన్ స్టోన్ వర్క్ ఇనాగరేషన్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా ఆన్బోర్డ్ అవ్వడం జరిగింది. దీంతో కూడా మనకి గడిచిన 2-3 సంవత్సరాల్లో కూడా ఒక ఇంపార్టెంట్ బీకేవీ హైవే, ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవేకి సంబంధించి ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కాంట్రాక్టర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ కళ్ళ ముందే మనకి బద్వేల్ నెల్లూరు స్ట్రెచ్ ఏదైతే ఉందో, అండ్ మైల్కూరు నుంచి బద్వేల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ హైవే వర్క్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. త్వరలోనే మనకి కడప నుంచి తిరుపతికి
మెయిన్ ఇంపార్టెంట్ హైవే స్ట్రెచ్ 2 లేన్ నుంచి 4 లేన్ ఏదైతే ఉందో దాని వరకు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా జిల్లాకి సంబంధించి వరకుని ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ అన్ని విధాలుగా మంచి శాంక్షన్స్ వచ్చి మన జిల్లా అభివృద్ధి చెందినందుకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఈ అభివృద్ధిలో మ్యాక్సిమం రైతులు కానీ, కొన్ని విధాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీకి సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా విషయాల్లో సహకరించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, పాత్రికేయ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 26 ఫిబ్రవరి రోజు నరేంద్ర మోడీ గారు బృహత్తరమైన ప్రోగ్రాం ప్లాన్ చేశారు. అందులో భాగంగా టోటల్ 554 స్టేషన్లు, 1500 ఆర్యూబీలు, అంటే అన్నీ కలిసి 41,000 కోట్లకి ఈరోజు శంకుస్థాపన కానీ దేశానికి అంకితం డెడికేషన్ చేయడం కానీ జరిగింది. అందులో భాగంగా మన గుంతకల్ డివిజన్లో టోటల్గా 39 ఇనాగ్రేషన్లు ప్లాన్ చేశాం. 15 స్టేషన్లు, అందులో భాగంగా కడప ఒకటి, కడపతో పాటుగా ఇంకో 14 స్టేషన్లు ప్లస్ ఇంకో 24 ఆర్యూబీస్ కూడా ఇనాగ్రేట్ చేయడం ఉంది. వాటి విలువ దాదాపుగా స్టేషన్లకు ఒక 270 కోట్లు, ఆర్యూబీలకి ఒక 150 కోట్లు, కలిసి ఆల్మోస్ట్ 420 క్రోర్స్కి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి కడపకి 20 కోట్ల పైన శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 20 కోట్లలో చాలా ఆధునిక హంగులతో, అంటే లైక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, 40 అడుగుల బ్రిడ్జ్, దాని మీద ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటితో పాటుగా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ అనేసి వర్షం అయినా ఎండలైనా తగ్గకుండా కూడా మొత్తం ఆ ఎండ్ నుంచి ఎండ దాకా కవర్ అవుతుందన్నమాట. అలాంటివన్నీ కూడా చేస్తాం. సర్క్యులేటింగ్ ఏరియా కూడా చాలా చిన్నగా ఉంది, దాన్ని కూడా ముందుకు పెంచి ఇప్పుడు మనం కనపడుతున్న ఇన్స్టిట్యూట్లో కూడా ఒక 15 మీటర్ల లోపలికి వచ్చేసి ఆ ఏరియా అంతా కూడా పార్కింగ్ అనువుగా వెళ్ళే వెహికల్స్, లైక్ మనకి ఎయిర్పోర్ట్లో అయితే ఎలా ప్రాపర్గా ఉంటుందో అవన్నీ కూడా చేస్తాము. అన్నీ కూడా ఒక 4-5 మంత్స్లో మోడీ గారు అన్నిటికీ కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే మీరు లాంగ్ పెండింగ్ నుంచి ఎర్రముక్కపల్లి బాక్రాపేట గేట్ ఉంటుంది ఇక్కడ 120, అది పెండింగ్లో ఉండేది, దానికి 15 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బిఫోర్ మార్చ్ 15, అంటే ఇంకొక 20 డేస్లో వర్క్ కూడా పనులు కూడా మొదలు పెడతాం. మాకు ఈ రైల్వేకి అంతా సహకరించిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అక్కిరెడ్డి, సీనియర్ డివిజనల్ ఇంజనీర్, గుంతకల్ డివిజన్. థ్యాంక్ యూ. కడప కర్నూలు మార్గంలో చెన్నూరు పాత రోడ్డు వద్దకు వాహనాలు రాకుండా అడ్డుకొని డివైడర్లను అడ్డం పెడితే తాము ఎలా వెళ్లాలని స్థానిక ప్రజలు నేషనల్ హైవే అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ రహదారి విషయమై సోమవారం పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు, పోలీస్ స్టేషన్లో సిఐ పార్థసారథికి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కడప కర్నూలు జాతీయ రహదారి గోసుల కళ్యాణ మండపం క్రాస్ వద్ద నుంచి చెన్నూరు పాత రోడ్డు వద్దకు వెళ్లే రహదారికి అడ్డంగా నేషనల్ హైవే అధికారులు భారీ క్రేన్ల ద్వారా డివైడర్లు పెట్టి రోడ్డును మూసివేసేందుకు ప్రయత్నం చేయగా మైనార్టీ నాయకులు, గ్రామ ప్రజలందరూ కలిసి ఆ పనులను అడ్డుకోవడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రహదారిపై నుంచి పాత రోడ్డు మీదకి వెళ్తున్నామని, అయితే ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులకు ఎన్నోసార్లు విన్నవించామన్నారు. అయినా దానిపైన కొంచెమైనా శ్రద్ధ తీసుకోకుండా ఇప్పుడు హడావిడిగా రోడ్డును మూసివేస్తామని రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రహదారి కాకుండా చుట్టూ తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ రోడ్డు మార్గాన వాహనాలు వెళ్లేందుకు నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులు చొరవ చూపాలని వారు కోరారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నేటి ప్రజల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరకు బ్యాటరీ బేస్డ్ ద్విచక్ర వాహనాల షోరూం ఏబిఎం ఈ స్కూటర్ హబ్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం చిలకలబావి ప్రాంతంలో నగరానికి చెందిన నజీర్ బేగ్, అను బేగ్లు ఏర్పాటు చేసిన ఏబిఎం ఈ స్కూటర్ హబ్ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే కాలమంతా ఎలక్ట్రికల్ వాహనాలదేనన్నారు. వాతావరణ కాలుష్యం అనేది లేకుండా బ్యాటరీ సహాయంతో ఈ వాహనాలు నడుస్తాయన్నారు. మన రాష్ట్రంలోని ధర్మవరం గల ప్లాంట్లో తయారు చేసే ఈ నూతన వాహనాలు అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మిగతా వాహనాలతో పోలిస్తే 52 నుంచి 57 వేల ధరల్లో ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 మోడల్స్లో కూడా ఆకర్షణీయంగా ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. ప్రజలు ఏబిఎం ఈ స్కూటర్ హబ్ షోరూంను సందర్శించి తమకు నచ్చిన వాహనాన్ని ఎంపిక చేసుకుని వీరి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నజీర్ బేగ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు.
నమస్కారాలు. మరి ఇవాళ నజీర్ బేగ్ గారి తనయుడు, నా సోదరుడు అన్ను బేగ్ గారు మరి ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఈరోజు షోరూమ్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కంపెనీకి నామ్ ఏబిఎం షో వెను మోటార్స్ అనే పేరుతో మరి ఈరోజు ఎలక్ట్రికల్ స్కూటర్స్ని మరి ఈరోజు దానికి సంబంధించిన షోరూమ్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ అను మోటార్స్ అనేది మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే తయారు కావడం జరుగుతుంది. పెనుగొండ కాడ దీని ధర్మవరం కాడ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఉంది. మరి దీంట్లో 2 మోడల్స్ కూడా వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, రాబో రోజుల్లో అంతా కూడా మరి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ మరి ఎందుకంటే పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలంటే మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాల్సిన అవసరం ఉంది. మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు అనేక బ్రాండ్స్ కూడా ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం జరిగింది. మరి ఇది పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్. మరి దానికి సంబంధించి మరి ఈ వెను మోటార్స్ వాళ్ళు మరి ఈరోజు ఈ ఏదైతే బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. మరి ఈరోజు దాంట్లో మోడల్స్ మరి 52,000 నుంచి ప్రారంభమై 57,000 వరకు 2 మోడల్స్ ఉన్నాయి. మరి ఆ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే రీచబుల్ అమౌంట్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇతర బ్రాండ్స్లో చూసుకుంటే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అరౌండ్ 90,000 1 lakh రూపీస్ ఉన్న వెహికల్స్ ఈరోజు 50% ప్రైస్కు ఈరోజు ఈ వేణు మోటార్స్ అందించడం జరుగుతుంది. మరి ఇవాళ ఏబిఎం మోటార్స్ వాళ్ళు ఈ పేరుతో ఇక్కడ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా కడప నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ఏబిఎం మోటార్స్ షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మరి చాలా మోడల్ కూడా చాలా స్లీక్ మోడల్ ఉంది. ఒక వెస్పా మోడల్ ఒకటి ఉంది, ఇంకోటి స్కూటీ టైప్ ఉంది. చాలా స్లీక్ మోడల్స్ వచ్చాయి. దాంట్లో రివర్స్ గేర్ కూడా మరి ఈ వెహికల్స్లో ఒక ప్రత్యేకత. చాలా స్మూత్ ఆపరేటివ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా నచ్చుతాయి అందరికి కూడా, కస్టమర్స్కి అందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ షోరూమ్కు విజిట్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయమని చెప్పి కూడా మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు అను బేగ్ గారికి మరి వాళ్ళ తండ్రైన నజీర్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి తరుణంలో ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను బేషరతుగా వెంటనే అమలు చేసి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కడప నగరంలో సిపిఐ రైతు ప్రజా సంఘాల నాయకులు సిపిఐ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వద్ద ప్రదర్శన చేపట్టి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రైతులను రుణముక్తం చేయాల్సిందని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పాలకులకు ఏమాత్రం తగదన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఆందోళన నిర్వహిస్తుంటే పోలీసుల చేత కాల్పులు జరిపించి రైతులను పొట్టన పెట్టుకోవడం బాధాకరమైన విషయమన్నారు. ఇలాంటి సంఘటనలను దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఆందోళనల నేపథ్యంలో అనేక మంది మరణాలకు కారణమవుతున్న నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మద్దతు తెలియజేస్తూ ఊడిగం చేయడాన్ని కూడా తప్పుపడుతున్నట్లు వారు చెప్పారు. రైతాంగ ఉద్యమంపై ఆయా పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, కేంద్రంపై చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈరోజు భారతదేశ వ్యాపితంగా రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలిపించిన నేపథ్యంలో కడప పట్టణంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ, బండ్ల ర్యాలీ, అదేవిధంగా ఎడ్ల బండ్ల ర్యాలీలతో రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఢిల్లీ ఆందోళన సందర్భంగా రైతాంగానికి చాలా హామీలు ఇచ్చింది. అందులో రాతపూర్వకంగా స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులను అమలు చేస్తామని చెప్పి, కనీస మద్దతు ధరను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి, ఆ హామీ అమలు కాకపోతే దాన్ని హామీని అమలు చేయమని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది. ఢిల్లీలో, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోని రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం తానిచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోరితే పోలీసుల చేత కాల్పులు జరిపించి రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి దృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది చాలా దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చరణ్ సింగ్ గారికి, అదేవిధంగా స్వామినాథన్ గారికి భారతరత్న బిరుదిచ్చి వారిని గొప్పగా సత్కరించామని చెప్పి ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్పితే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే కనీస మద్దతు ధర ఇవ్వాలి, దానికోసం ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. మరి రైతులతో చర్చలు జరిపి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పి ఒకవైపున కోరుతూ ఉంటే మరోవైపున పోలీసుల కాల్పులతో ఈ ఉద్యమాన్ని విరమింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలు, రైతాంగం, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు జనరల్ డయర్ కంటే మించిపోయిన పద్ధతిలో శత్రు దేశాలతో పోరాటం చేస్తున్న విధంగా రైతాంగం పైన కాల్పులు జరిపి వారిని చంపుతూ ఉన్నాడు. గతంలో 750 మంది హఠాన్ మరణం చెందితే ఇప్పుడు 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పోరాటంలో ఒకరు పోలీస్ కాల్పుల్లో చనిపోగా 25 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. మరొక 4 గుండెపోటుతో మరణించారు. ఇంకా ఎంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటావు నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. రాష్ట్రంలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఢిల్లీకి పోయి మోకాళ్ళ కింద గుడ్డేసుకొని మీరు నరేంద్ర మోడీ గారికి ఊడిగం చేస్తూ ఉన్నారా? దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలుగా, అధికారం కోరుకునే వాళ్ళగా మీకు లేదా? మీరు కూడా ఆ దుర్మార్గాల్లో, ఆ ఘాతుకాల్లో, ఆ హత్య రాజకీయాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ పార్టీలను కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ ఉద్యమం పట్ల మీ పార్టీల వైఖరిని ప్రకటిస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నుంచి మేము అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప రైల్వే స్టేషన్తో పాటు జిల్లాలో రహదారి, విమానయాన సేవలు విస్తృతం ద్వారా రవాణా వ్యవస్థలో మేటిగా నిలవనున్న వైఎస్ఆర్ జిల్లా. రైల్వే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికైన మేడా రఘునాథ్ రెడ్డికి కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను బేషరతుగా వెంటనే అమలు చేసి ఆదుకోవాలి.
నిరసన ప్రదర్శనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.